జై లవకుశ సినిమాలోని కొన్ని క్యారెక్టర్లు తాను ఎన్టీఆర్కు గతంలో చెప్పిన కథలోని పాత్రలను పోలి ఉన్నాయంటూ పూరి జగన్నాథ్ అసహనంతో ఉన్నాడనే ప్రచారం ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారిన విషయం తెలిసిందే. అసలు ఈ రూమర్ ఎక్కడ పుట్టింది, ఎవరు ఈ విషయంలో లీకులు అందించారనే విషయంపై ఎవరికీ క్లారిటీ రావడం లేదు. సాధారణంగా తమ కథ కాపీ కొట్టారంటూ ఎవరో అనామక రచయితలు కేసు వేయడం సహజం. కానీ ఇక్కడ అలాంటి ఆరోపణలు చేసింది స్వయంగా దర్శకుడు పూరి జగన్నాథ్ అనే వార్తలు రావడంతో ఈ విషయంపై టాలీవుడ్లో జోరుగా చర్చ జరుగుతోంది. మరోవైపు అసలు ఈ వివాదం మొదలు కావడానికి అసలు కారణంగా హాట్ బ్యూటీ చార్మి అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం పూరి జగన్నాథ్ సినిమాలకు సంబంధించిన ప్రొడక్షన్ వ్యవహారాలను స్వయంగా చూసుకుంటున్న చార్మి ఈ విషయంలో బయటకు లీకులు ఇచ్చిందని, దాని ఫలితమే ఇంత రచ్చకు కారణమైందని కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బాలకృష్ణ పైసా వసూల్ సినిమాకు జై లవకుశ సినిమా పోటీగా వస్తుందనే కోపంతోనే ఆమె ఇలా చేసిందని సినీ వర్గాల్లో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఒకవేళ నిజంగా ఇది పూరి జగన్నాథ్ రాసుకున్న కథే అయినా భవిష్యత్తులో ఎన్టీఆర్తో సినిమాలు చేసే అవకాశం ఉంటుంది కాబట్టి పూరి ఈ విషయంలో బయటపడే అవకాశం లేదని, ఇదంతా చార్మి వల్లే జరిగిందని పూరి జగన్నాథ్కు సన్నిహితంగా ఉండేవాళ్లు సైతం అభిప్రాయపడుతున్నారట. మొత్తానికి పూరి జగన్నాథ్కి సన్నిహితంగా ఉన్న చార్మి పదే పదే ఇలా వార్తల్లో నిలుస్తుండటం నిజంగా ఆసక్తి కలిగించే విషయమే. If you like the video, please like us and subscribe Tollywood Nagar.